హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనకు పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో వచ్చేసి గేదెలు, ఆవులు, బర్రెలు ఏమైనా రేట్లు ఎవరైనా రైతులు చెప్తే చూసాము. ఈ వారం అయితే ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. మీరు లైక్ చేయండి. వీడియోకి లైక్ చేస్తే చాలామంది చూస్తారు, నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. మనకు ఎడిటర్ని పెట్టుకున్నాను కొత్తగా. మనకు రైతులు ఎవరన్నా ఆవులు, బర్రెలు ఏమన్నా అమ్మాలనుకుంటే వీడియోలు డైరెక్ట్ వాళ్ళ నెంబర్లు పెట్టి సేల్ చేస్తున్నాము రైతులై. ఇవి వచ్చేసి మనకు డైరీ దగ్గరనే ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం చెల్కై ఉన్నాయి, క్రాస్ ఉన్నాయి, ముర్రా ఉన్నాయి. ఇవి ఫుల్ వీడియో వచ్చేసి నేను వాట్సాప్లో పెడతాను డైరీకి వెళ్ళి. ఇక్కడ సేల్ కాకపోతే మొత్తం ముర్రా, గ్రేడర్ ముర్రా, జఫ్రాబాదీ ఉన్నాయి క్వాలిటీలు. ఒక్కొక్క దాని ఒక్కొక్క క్వాలిటీ ఉంది. అన్నీ ఫిమేల్ ఉన్నాయి. నేను సపరేట్గా వాట్సాప్ గ్రూప్లో వేస్తాను. వాట్సాప్ ఛానల్ ఉంటుంది మనకి, దాంట్లో పెట్టేస్తాను ఇవి ఏమన్నా సేల్ కాకపోతే. ఇక్కడ వచ్చేసి ముర్రా, జఫ్రాబాద్, ఇవి చెల్కై కూడా దొరుకుతాయి. ఇక్కడ అన్ని రకాల గేదెలు, ఆవులు దొరుకుతాయి మీకు. ఇవి వచ్చేసి 60, 65, 55 ఆ రేట్లో దొరుకుతాయి. ఇవి సోడీ కూడా ఉంటాయి, నేను పెడతాను. ఈ వారం అయితే వేస్తాను వీడియోస్. చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు, గేదెలు కావాలి, దూడలు కావాలని. మీరు ఈ వారం తీసుకుంటా అంటే నాకు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ముందు చెప్తే నేను ఏమైనా డీటెయిల్గా చెప్పనీకి వస్తుంది. మనం ఇదే వర్క్ చేస్తాము, వేరే జాబ్ ఏం చేయము. మనకి ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ గేదెల మీద, దూడల మీద. ఫస్ట్ అయితే సేల్ కొంటుండే, అమ్ముతుండే. ఇప్పుడు కొంచెం లాస్ అయినందుకు కొనడం, అమ్మడం బంద్ చేశాను. ఇప్పుడు ఓన్లీ ఎవరన్నా రైతులు వస్తే ఇప్పిస్తున్నాను. ఇది కూడా 8 నెలలు, 9 నెలలు చూడింది. చెక్ చేయించుకోవాలి. 1 నెల ఎక్కువనే చెప్తారు, మనం 1 నెల తక్కువ వేసుకొని కొనాలి ఎప్పుడైనా గేదెలు అయితే. ఎందుకంటే డాక్టర్ కూడా కరెక్ట్ చెప్పనీకే రాదు. ఒక 99% కరెక్ట్ చెప్తాడు, ఒక 1% తిందికి మీదికి అవుతుంది. ఇది వచ్చేసి సింగాల్ ఉంది గేదె, ఇది వచ్చేసి హెచ్ఎఫ్ ఉంది. ఇట్లా రైతులు ఎవరైనా కొని కట్టేసుకుంటారు. ఇక్కడ మంచి మంచి గేదెలన్నీ తీసేసుకుంటారు పొద్దుగాల వచ్చి. ఈ మార్కెట్ వచ్చేసి పొద్దుగాల 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయిపోతుంది. ఇప్పటిదాకా చిన్న మిన్నీ చూపించాను కదా, ఇట్లాంటి గేదె మిన్నీ జాతిది ఈ విధంగా వస్తుంది. బ్రీడ్ వచ్చేసి చాలా తక్కువ దొరుకుతాయి, కొమ్ములన్నీ తిందికుంటాయి. ఇవి మిన్నీ అనేది ఒక బ్రీడ్. మనకు ఈ పాలు కూడా మంచిగా ఇస్తుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. బ్రీడ్లలో అయితే ముర్రా, జఫ్రాబాదీ, బన్నీ అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయి. ఇవి రైతులు ఎవరైనా కొని కట్టేసుకుర్రేమో. ఇక్కడ అక్కడ చాలామంది రైతులు కొంటారు, కట్టేసుకుంటారు. మంచి మంచి గేదెలు ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి. చాలా గేదెలు వస్తాయి. మనం మోసం అనేది మనకు అనుభవం లేకపోతే మోసపోతాం అంతే తప్ప ఎవరేం డైరెక్ట్ చేయరు మోసాలు. మీరు అనుభవం లేకపోతే ఎక్కడ కొన్నా మోసమే ఉంటుంది. మీరు చూసుకోవాలి క్వాలిటీ. పాడి గేదె కొంటే ఏం చెక్ చేసుకోవాలి, పాడి గేదె కొంటే దూడ ఉందా, దూడని తీసుకుంటుందా లేదా, సన్లు చూసుకోవాలి, పాలు చూసుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి, రొమ్ములు చూసుకోవాలి. అదే సూడి గేదె ఉంటే సూడి చెక్ చేసుకోవాలి, 4 రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది 5 నెలలు సూడి ఉంది. ఇట్లా రేట్లు అయితే రైతులు చెప్పనీకే చాలామంది, కొంతమంది ఎక్కువ చెప్తారు, కొంతమంది వాళ్ళకి ఎట్లా అవసరం ఉంటే ఆ విధంగా చెప్తారు. గేదెలు రేట్లు వచ్చేసి అమ్ముకునేటోళ్ళు అయితే ఒక 5,000 ఎక్కువకి చెప్తారు. రైతులు కొంతమంది కొన్నోళ్ళు ఉంటే కరెక్ట్గా చెప్తారు, కొంతమంది చూపించుకునేకుంటే ఒక 5,000 తక్కువనే చెప్తారు. మేము మంచి గేదె కొన్నాం ఈ రేట్కి అని వేరే వాళ్ళకి చూపించుకోనికి. అది ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ కూడా మొత్తం పాడివి, సోడివి అన్ని రకాల గేదెలు దొరుకుతాయి. దున్నపోతులు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బుల్ ఉంది. ఇది వచ్చేసి బుల్ కాదు, ఇది పడ్డ. బుల్ లాగానే ఉంది సైజ్ అయితే, మంచి పడ్డ ఉంది. సైజ్ అయితే నెంబర్ 1 ఉంది. ఫస్ట్ యాక్టివేషన్ ఏమో రైతులు కొన్నారు ఎవరో. ఇట్లా క్వాలిటీని చూసి కొంటారు, మంచి క్వాలిటీ ఉంటేనే కొంటారు ఎవరైనా. ఎందుకంటే మళ్ళీ అమ్ముకున్నా, పాలు పిండుకున్నా మనకు సొమ్ము కావాలి. ఇవి కూడా దూడలు ఉన్నాయి, మొగయి, ఆడై, ఫీమేల్ మొగయి కూడా ఉన్నాయి. ఇలా ఇక్కడ కూడా సేల్కి అవైలబుల్ ఉన్నాయి దూడలు.
మొత్తం జఫ్రాబాదీ, ముర్రా అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయి. మనకి ఏ బ్రీడ్ కావాలి, ఏ సైజ్ కావాలి దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇట్లా ఈ రకంగా ఉంటాయి గేదెలు, దూడలు అయితే మనం చూసుకొని తీసుకోవాలి. ఇవి కూడా సేల్ కాలేవు ఈ వారం, వచ్చేసి 12 అవుతుంది టైం. ఏం రేట్ పోయినాయి? ఏం రేట్? 24,000 నుంచి స్టార్టింగ్ పోయినాయి అంట. మొత్తం ఎన్ని ఉన్నాయి అన్న? 24 లెక్క పోయినాయి అంట, సేల్ అయినాయి అంట. ఇవి 24,000 లెక్క పోయినాయి అంట ఇవన్నీ. చూద్దాము. ఇది కూడా ఆవు వచ్చింది. చాలా గేదెలు వస్తాయి, ఆవులు వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా దూడలు, లేకపోతే దూడల బొమ్మలు చేస్తారు. చెక్ చేసుకొని తీసుకోవాలి. మనకి ఇది వచ్చేసి బూరి గేదె ఉంది. బూరిది మనకు దూడ వచ్చేసి బూరి ఉంటుంది. బూరి అనేది చాలా తక్కువ వస్తాయి. కొంతమంది చాలామంది తీసుకుంటారు గేదెలు వచ్చేసి. బూరి గేదెలు ఇక్కడ కూడా మనకు సేల్కి ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి రింగ్ ఆరు వీడియోలు. మనకి ఇక్కడ కూడా సూడివి, పాడి గేదెలు వస్తాయి. తీస్తా వస్తున్నా. ఇవి వచ్చేసి సూడివి, ఇక్కడ వచ్చేసి పాడివి. ఇది కూడా జఫ్రాబాదీ బ్రీడ్ ఉంది. బ్రీడ్ వచ్చేసి క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది. ఇవి వచ్చేసి పచ్చి ఉన్నాయేమో, 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఉంటాయి. 3 నెలలు ఉంటాయి. ఇవి వచ్చేసి చల్కాయి గౌడీ ఉంటాయి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది డైరీ పెట్టిన వాళ్ళు కొనరు. గౌడీ ఉంటే మంచి జాతివే కొంటారు. ముర్రా పూటకు 5-5 లీటర్ పాలు ఇవ్వాలి. 5-5 లీటర్ల పాలు ఇస్తేనే కొంటారు ఎవరైనా. వచ్చేసి మనకి ఇవి కూడా చలికే ఉన్నాయి. ఇవి వచ్చేసి సేల్కి తెచ్చారేమో. అమ్ముడు పోయినాయా కాగా? అమ్మలేవంట ఈ గేదెలు. క్వాలిటీ అయితే నార్మల్గానే ఉన్నాయి. సైజ్ అమ్మిందా స్వామి? అమ్మాలా? ఎవరు? మియాపురం. ఏం రేట్ చెప్పారా స్వామి? ఈయన నైన్ మోపు మీద ఉందా? మొన్న దూడ లేదా? ఏం రేట్ చెప్పారు? 60,000. కొంచెం ముంగలు తీసుకో. 60,000 చెప్పారు అంట గేదె ధర వచ్చేసి. ఎంత ఇస్తారు స్వామి పాలు? 4. మీ నెంబర్ చెప్పండి, ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు. చెప్పండి నెంబర్ చెప్తారు. చెప్పండి. 78-158-47-164. ఎవరికన్నా కావాలంటే రైతుది మాట్లాడి తీసుకోవచ్చు. ధర కొంచెం చాలా తగ్గుతుంది. పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి మంచిగా. ఇట్లా రైతులు వస్తారు చాలామంది. ఇక్కడ కూడా దూడలు ఉన్నాయి. ఇవి మొగై ఉన్నాయి. మేల్ దూడలు, చాలా దూడలు, గేదెలు, ఆవులు వస్తాయి. ఇవి వచ్చేసి మనకి రైతులు కొన్నారేమో. ఇలా కూడా మొగయి ఆడే ఉన్నాయి, మిక్స్ ఉంటాయి. మొగయి ఆడయి బ్రీడ్ జఫ్రాబాదీ కూడా ఉన్నాయి. బుల్ ఇది కూడా జఫ్రాబాదీ మంచి బ్రీడ్. కొంతమంది కొంటా అంటే కొనొచ్చు. ఇట్లాంటివి దూడలు కొని వదిలేస్తే చాలా మంచిగా అవుతుంది, పెద్ద బ్రీడ్ అవుతుంది. ఇట్లాంటి తిండికి కొట్టుడు పోయినాయి ఉన్నాయి ఇవన్నీ. ఇట్లా తిండికి కొట్టుడు పోయినాయి ఉంటే తీసుకోవచ్చు. ఇది కూడా మనకు 2 సంవత్సరాలు ఉంటుంది. చెల్కది ఉంది ఇది, పంచకళ్యాణి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ రైతులు ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే ఇక్కడ నీళ్ళు దాపించుకుంటారు. అట్లనే వాటర్ దాపించుకొని, కొంచెం గేదెకి వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో దూరం వెళ్తాయి కాబట్టి. ఇక్కడ ఇన్ని రకాల గేదెలు బండ్లు ఉంటాయి మనకి. ఇవి సపరేట్గా ఉంటాయి వెహికల్స్ అనేటివి. ఎవరైనా చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని, గవర్నమెంట్ చిట్టి ఉంటుంది, గవర్నమెంట్ చిట్టి తీసుకొని వెళ్ళిపోవచ్చు.
ఎవరన్నా రైతులది వీడియో ఉంటే చూసి మాట్లాడుకొని తీసుకుందాం.